వెల్కమ్ బ్యాక్ టు నేను బంజారాపిల్ల సిరిని. సో చాలా డేస్ అయింది అమ్మ వాళ్ళ ఇంటికి రాక, మినిమం 1 month. మా చిన్నోడు చూడండి, పాపం వాడికి జ్వరం వచ్చింది, సెలైన్ కూడా ఎక్కుతుంది చూడండి. ఆ వీడియో అనగానే హాయ్ హాయ్ అని చెప్పేసి అంటున్నాడు. హాయ్ లడ్డు. మా ఇంకొచ్చినాడు, ఇక్కడ ఉన్నాడు, పని చేస్తున్నాడు. మా ఇంకొచ్చినాడు. రే ఏం చేస్తున్నావు? తవ్వకురా. సో నాట్లయితే అయిపోయినాయి. టుడే అయితే వేసేసినారు చూడండి. హాయ్, ఈవిడు మళ్ళీ హాయ్ అంటున్నాడు. హాయ్ హాయ్ అంటున్నాడు. వారికి జ్వరం వస్తుంది. సో నాట్లయితే వేసేసినారు టుడే అయితే చూడండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే మంచిగా అయింది. గుడిసె అయితే కట్టినారండి, ఎందుకంటే వర్షాకాలం కదా. సో ఎవరైనా బయట కూర్చోవాలని అనుకుంటే మాత్రం మంచిగా వాళ్ళ కోసం అయితే మా అమ్మ వాళ్ళు కలిసేసి అయితే ఈ గుడిసె అయితే కట్టినారు చూడండి. కనిపిస్తుంది అనుకుంటా, చూడండి బాగుంది. హాయ్ చెప్పండి. హాయ్. ఇక్కడ కూడా హాయ్ లడ్డు. హాయ్ లడ్డు. హాయ్ 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 హాయ్. సో చూడండి, గ్రీనరీ చాలా బాగుంటుంది. సో నేను అన్ని వీడియోస్ తీస్తాను, అప్లోడ్ చేస్తాను. సో ఇది మా మామ బైక్. వీడు చూడండి ఇంకా హాయ్ హాయ్ ఉన్నాడు. హాయ్ హాయ్ లడ్డు. హాయ్. సో చూడండి బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైన మట్టుగా సపోర్ట్ చేయండి. సో నేనైతే చూసినారు కదా, అమ్మమ్మ వాళ్ళ కొంచెం వెళ్ళాను ఇట్లా. సో ఆ రోజు నేను వెళ్ళే రోజు తోలి ఏకాదశి. సో నాన్ వెజ్ ఉంటే కానీ పండుగ కాబట్టి ఊరు వాళ్ళందరూ కలిసి రొట్టె కావాలి కొంచెం నాన్ వెజ్ తీసుకొచ్చినారు. తీసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేనే ప్రిపేర్ చేస్తున్నాను మక్క రొట్టె. చూడండి నాన్ వెజ్ మక్క రొట్టె అయితే బాగుంటుంది, చాలా చేసుకుంటాం పొయ్యి మీద కంటే. ఆల్వేస్ ఎప్పుడు మేము మక్క రొట్టె జొన్న రొట్టె ఎప్పుడు ప్రిపేర్ చేస్తే అండి ఇదైతే. కాకపోతే నాన్ వెజ్ ఉన్నప్పుడు చాలా ఇష్టం నాకు కూడా, నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను తినబుద్ది గారు. అదేంటదండి అసలు వర్షం పడినప్పుడు అల్లా ప్రిఫర్ చేయండి, చాలా తడిచిపోతున్నాయి అసలు. అయితే నువ్వెళ్ళి కానీ అంటారా, నేను కూడా తింటున్నాను. కాకపోతే మన భారీ తగ్గడానికి కూడా టైం పడుతుంది. అది కూడా పెడుతున్నాను. తర్వాత మంచిగా వెలిగింది కానీ చాలా సతాయిచ్చింది, ఎందుకంటే అదే రోజు వర్షం పడుతుంది కాబట్టి. బాగుంది. కట్టెలు మీరు కూడా ఏం చేసుకున్నారు తొలి ఏకాదశి నాడైతే? కరెక్ట్ లేట్ అయిందండి వీడియో చేయడానికి, కొంచెం టైం పడుతుంది. చూడండి మొత్తం అయితే మంచిగా మటన్ వస్తుంది. నేను మటన్ ఎక్కువ తినను కూడా, బిజీ కూడా, బట్ ఎందుకో చెప్తానండి మంచిగా ప్రిపేర్ చేస్తే తింటా. అంటే సూప్ తోనే తింటాను ఎక్కువ. మటన్ అయితే నాకు కొంచెం ఇష్టం ఉండదు. చికెన్ అయితే బాగానే తింటాను, బాగా అంటే బాగా. నచ్చినప్పుడు వైట్ రైస్ చేసుకున్నాము, అలాగే టమాటా వైట్ రైస్ అలాగే మా కోసం అయితే ఏంటి రొట్టె చేసుకున్నాము. బయట నుంచి మా అమ్మ అయితే తంతుంది చాలా బాగా రొట్టెలు చెప్పేసి. అలాగే తంసం కూడా తెచ్చుకున్నాను. ఇట్లా కలిసి అందరు తింటే బుక్ పెట్టుకొని వెళ్తుంది. అవునా కదా చెప్పండి. సో వర్షం పడ్డది ఇక్కడ చూడండి. మా మామ ఏం చేస్తున్నాడంటే మీరు చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మార్నింగ్ చూడగానే ఎంత బాగుందో అంతా బాగుంది. పనులు ఉంటాయి కదా ఇక్కడ చూడండి. ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఒక్క 1 డేలో చాలా బాగా వదలలేకపోతున్నాను అండి. నేనే ప్రిపేర్ చేశాను. ఏమనుకోవద్దు. సో మీరు ఎలా ఉన్నారండి? ఇద్దరు కావాలనుకుంటే చాలా బాగుంది. సబ్స్క్రిప్షన్లో అయితే కమెంట్ చేస్తాను ఎక్కడ ఉంటారో. ఇల్లు అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ పిల్లి చూడండి, దానికి ఎంత పెట్టినా సరే అండ్ మనుషులు కన్నా ఏం చేసుకున్నారు, ఎలా ఉన్నారు, సండే రోజు స్పెషల్ చేసుకున్నారు. సో నా నిజ ఎలా ఉంటారో కూడా వెళ్ళినారా. సో ఇక్కడ చూడండి దాని గుడ్లేదండి, ఎందుకంటే మా సో ఇక్కడ నేను చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి అదే రోజు అక్కడ వాళ్ళకైతే ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడండి అది కూడా ఎలా చూస్తున్నాను, వీడియో తీస్తున్నాను చెప్పి దాని కూడా ఇష్టం ఉన్నట్టున్నట్టు. అలాగే మీరు ఏం తిన్నారు చూడండి, అదే సాంగ్ కొంచెం షేర్ చేయండి. అండ్ అమ్మ వాళ్ళైతే అదే రోజు ఇంకా నాటైతే వేసినారు. అందరు కలిసి వెళ్తుంటారు, ఎందుకంటే ఆ రోజు కరెంట్ అయిపోయింది, దున్నడం అయితే కాలేదు అందుకని చెప్పేసి. ఒక్కలు ఉంటారు, 2 మళ్ళీ అయితే
పల్లెటూరులో ఉంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళు వరి నాట్లు అయితే సాటర్డే రోజు మొత్తం అయిపోయింది. ఒక్క మడి ఉంటే ఆ మడిని అయితే దున్నిపిస్తున్నాడు మా మామయ్య అయితే. చూడండి ఇట్లా ఆ ట్రాక్టర్ వెనకాల వెళ్తే కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ట్లో పోస్ట్ చేశాను, మీరు బాగుంటుంది, మనుషులు బాగుంటారు. సో మీరు కూడా మీ ఊర్లలో వరి నాట్లు అయిపోయినాయా నాకు కామెంట్ చేయండి. వర్షం పడుతుందా లేదా అది కూడా నాకు కామెంట్ చేసేయండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గర ఎన్నిసార్లు చెప్పినా కూడా అంత బాగుంటుంది అమ్మ. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఏది ఉన్నా మంచిగా మాత్రం అయితే చెట్లు కడుపులో ఏది ఉంటే బయట కూడా నేను అదే మాట్లాడతాను. లోపల పిల్లి చూడండి నాకు ఏదో మటన్ కూడా కొంచెం మేము మీరు కూడా అలానేనా కమెంట్ చేసేయండి. సో ఇక్కడ తమలపాకు మా అత్తయ్య గులాబీ చెట్టు తమలపాకు పెట్టింది. మళ్ళీ ఇంట్లో ఏకాదశి నాడు శివరాత్రికి గడ్డలు వస్తాయి కదండి, రంగపురి గడ్డలు కూడా పెట్టింది. చూడండి ఇక్కడ బంతిపూలు ఎంత క్లారిటీ చూడండి. నెక్స్ట్ డే అయితే ఈ నెక్స్ట్ డే కాదు అదే రోజు వ్యూ బాగుందని చెప్పేసి తీస్తున్నాను. ఎంత బాగుందో చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది. ఎంత చెప్పినా తక్కువ వ్యూ కోసం అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో. అంటే మేమే ఈ వర్షాకాలం కాబట్టి ప్రశాంతత వేరే ఉంటుందండి. వెళ్తాము, పెద్ద కష్టానైనా దిగమింగవలసి వస్తుంది. రేపటి రోజున వాళ్ళు లేకపోతే ఎవరు కూడా వెళ్ళారు. అన్ని మర్చిపోతాం మనం. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఎంజాయ్ చేయాలి, కూర్చొని తినచ్చు, అన్ని చేయొచ్చు. మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ చూడండి నా చేతిలో ఏముందో కమెంట్ చేసేయండి. చూడండి ఎంత బాగుందంటే మటన్ కోసం అని చెప్పేసి మీకు వెళ్తే ఇంకా పిలుస్తుంది. ఎవరైనా వద్దాం అనుకుంటే కమెంట్ చేసేయండి, నేను తీసుకెళ్తాను మా అమ్మ. ఇలాంటివి. సో బగారా రైస్ చేస్తుంది అమ్మ, నేనే చేశాను యాక్చువల్లీ బగారా రైస్. సో దానికోసం మటన్ కోసం తెంపుకున్నాను. మటన్ లో పెడితే కొంచెం చాలానే పెట్టింది. ఎంత క్లారిటీ హార్వెస్టింగ్ చేశాను. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే మంచిగా ఇట్లా కూడా వేసినారు. ఈ వర్షాకాలం కదా ఎవరైనా బయట కూర్చోవడానికి అయితే అండ్ మటన్ కొంచెం సరిపోదని చెప్పేసి అమ్మ అయితే నాకు టమాటా చూడండి టమాటాలు ఇక్కడ తరుగుతున్నాను. అలాగే చూడండి టమాటాలు ఎంత ముద్ద ఉన్నాయో నా లెక్కన అన్నీ వేసేసి కొంచెం కర్రీ చేశాను. టమాటా కర్రీ కూడా చేసాను. బాగుంది, బాగుంది. ఇక్కడ చూడండి కొంచెం గోల్చిపోతుంటే ఇలానే చేస్తారా? అలాగే నేను కూడా కొన్ని రొట్టెలు చేశాను. ఎందుకంటే నాన్ వెజ్ ఉంది, అలాగే టమాటా కర్రీ కూడా ఉంది. ఎక్కువ మేము అన్నం ప్రిఫర్ చేయము, తినబుద్ధి కాదు. నేనైతే అసలు అన్నం తినానండి, చాలా బాగా ఒక్కసారి తింటాను కానీ రొట్టెలు ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు, ఎక్కువ తింటాము. చాలా మంచి సిటీ లైఫ్ వెళ్ళినా కాబట్టి మంచిగా అనిపించింది. పరుపుల జీవితం అండి. ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా నెక్స్ట్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి మీరు కామెంట్ చేసే కనుక నేనైతే మధ్య మధ్యలో సేవ్ చేసుకుంటానండి. సో నేను చెప్పాను కదా ఒక మడి అయితే మిగిలిపోయిందని చెప్పేసి చేస్తారు కాబట్టి కొంచెం బాగా వస్తుంది. చూడండి కూలీలు తెచ్చుకున్నారండి, తీసాను. అక్కడ చూడండి గండి చీమలు ఎట్లా వస్తున్నారు. ఆమె వేస్తుంది, ఒక ఆమె వేయాలని చెప్పేసి అమ్మమ్మ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. చూడండి నాకు కొంచెం వేయడం రాదండి, వరి నాట్లు వేయడం రాదు. మిగతా ఏ పనులను చేయగలుగుతాను కానీ వడి నాట్లు అయితే వేయడం చూడండి. పిల్లతో మళ్ళీ ఆడుకున్నారు, నన్ను వదలదండి. ఇప్పుడు పడుతున్న కష్టం నేను నా ఫ్యామిలీ ఇంటికి పోతానండి. ఇంకా చేసుకోవట్లేదు.